స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మై డియర్ విలన్ స్టోరీ వింటున్నాము. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని ఒక లైక్ చేసేసేయండి. ఇక స్టోరీ ఆరవ్ వెంటనే ఆర్నవ్ ఆఫీస్ రిసెప్షన్కి కాల్ చేసి మైనా ఆఫీస్కి వచ్చిందో లేదో కనుక్కున్నాడు. వాళ్ళు మైనా రాలేదు అని చెప్పడంతో వెంటనే సీసీ ఫుటేజ్ ఆపరేటింగ్ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ ఇంటి మొత్తానికి సంబంధించిన ఫుటేజ్ మొత్తం సరిగ్గా 1 గంట టైంలో 20 నిమిషాల తర్వాత ఆఫ్ అయ్యి కనిపించగానే తండ్రి కొడుకులిద్దరిలో ఆవేశం ఇన్ పీక్స్. బ్లాక్ గా ఉన్న ఫుటేజ్ చూస్తూ సామ్రాట్ పిడికిలి బిగించి కోపంగా ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి నేరుగా తన రూమ్కే వెళ్ళాడు. సామ్రాట్ అంత కోపంగా వెళ్ళడం చూసిన ఆరవ్ తన వెనకే వెళ్ళేసరికే ఆల్రెడీ సామ్రాట్ బైక్ కీస్ తీసుకుని రూమ్ లోంచి బయటకు వచ్చాడు. సామ్రాట్ ఆగరా అంటున్న ఆరవ్ మాట లెక్క చేయకుండా కిందకి వస్తున్న సామ్రాట్ ని చూసి మైరా అతనికి ఎదురు వెళ్లి బిగుసుకుని ఉన్న సామ్రాట్ దవడ కండలం ఎర్రగా మారిన కళ్ళను చూస్తూనే కొంచెం భయపడుతూ, సామ్రాట్ ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది. మైరా కళ్ళల్లో భయం చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కష్టంగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ వదిలి కళ్ళు తెరిచి అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చింది, వెంటనే వచ్చేస్తాను అని మాత్రమే చెప్పాడు. చాలా వరకు కోపాన్ని అణిచి నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తూ. మైరా ప్రేమగా అతని చెంపని మురుతూ, జాగ్రత్త సామ్రాట్, త్వరగా వచ్చి ఖాళీ కడుపుతో వెళ్తున్నావు అంది మైరా. తల్లి ప్రేమ అదేనేమో. వెంటనే కొంచెం కూలైన సామ్రాట్, నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు ఆర్వి జాగ్రత్త, ఇంట్లోంచి అస్సలు బయటకు రాకండి అని చెప్పి ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోయాడు సామ్రాట్. ఇక సామ్రాట్ వెనకే వచ్చిన ఆరవ్ సామ్రాట్ పక్కకు వెళ్ళి, ఆగరా రేయ్ ఎక్కడికి అంటున్నా కూడా అడుగుతున్నా ఆగకుండా అస్సలు. సామ్రాట్ కోపంగా బైక్ స్టార్ట్ చేయబోతుంటే వెంటనే ఆరవ్ బైక్ కీస్ తీసి చేతిలో పట్టుకొని, రేయ్ ఎక్కడికి అని అడిగితే చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? ఎందుకంత ఆవేశం? అసలు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు కోపంగా. ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలీదా? ఇదంతా ఎవరి పనో నాకు బాగా తెలుసు. వాడిని పట్టుకొని 4 తన్నితే అది ఎక్కడుందో నిమిషాల్లో తెలిసిపోతుంది అన్నాడు సామ్రాట్ కోపంగా. రేయ్ ఆవేశం కాకుండా కాస్త ఆలోచించరా? ఎలాగూ తన రింగ్ లో చిప్ ఉంది కదా, దాన్ని లొకేట్ చేస్తే మనం మైనా ఎక్కడుందో తెలిసిపోతుంది కదా అన్నాడు ఆరవ్. అంటే ఏంటి నీ ఉద్దేశం? అది ఎక్కడుందో తెలిసిపోతుంది కదా అని అది చేసిన వాడిని వదిలేయమంటావా? నేను అస్సలు వదలను అంటూ కోపంగా ఆరవ్ చేతిని విసిరి కొట్టి మళ్ళీ బైక్ స్టార్ట్ చేయబోతుంటే సామ్రాట్ ఆవేశాన్ని చూసిన ఆరవ్ ఈ రోజు సామ్రాట్ చేతిలో ఆర్నవ్ చావు తప్పదని కన్ఫర్మ్ అవుతుంటే ఇక సామ్రాట్ వెనక సీట్లో కూర్చున్నాడు. సామ్రాట్ బైక్ స్టార్ట్ చేయబోయి ఆగి, ముందే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత వాణ్ణి కొడుతుంటే నువ్వు ఏ మాత్రం అడ్డొచ్చినా నేను అస్సలు కేర్ చేయను అన్నాడు సామ్రాట్. సామ్రాట్ ఒక్కసారి నా మాట వినరా, ఎందుకింత ఆవేశం అని ఆరవ్ అంటూ ఉండగానే, ఏంటి వినేది? వాడు ఆ విధవ నా పెళ్ళాన్ని తీసుకుపోతే నేను చేతకాని వాళ్ళ కూర్చోవాలా? అదెక్కడుందో కనుక్కొని దాన్ని తీసుకొచ్చుకుంటే సరిపోతుందా? దాన్ని తీసుకెళ్ళింది ఎవడో తెలిసినా కూడా చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా? ఎలా కనపడుతున్నా నీ కంటికి నేను? నేనేమైనా చేతకాని వాడినా, లేదంటే చేతులకు గాజులేసుకున్నాను అనుకుంటున్నావా? ఈ సామ్రాట్ గాడంటే ఏంటో, నా జోలికి వస్తే ఏం చేస్తానో వాడికి తెలిసేలా చేస్తా ఈ రోజు వాడికి నా చేతిలో చావు కన్ఫామ్ అన్నాడు కోపంగా. రేయ్ సామ్రాట్, అది కాదురా, ఒక్కసారి నా మాట విను. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాణ్ణి ఆవేశంగా కొడితేనే మైనా ఎక్కడుందో తెలుస్తుందా, లేదంటే మనం కనిపెట్టలేమా అని చెప్పాడు ఆరవ్. నాకు తెలిసి మైనాను తప్పించడానికి ఆర్నవ్ హెల్ప్ చేసి ఉంటాడు, కానీ మైనా ఎక్కడుందో వాడికి కూడా తెలిసుండదురా. తెలిసినా గాని వీడి చేతుల్లో ఏముండదు. అదంతా వాడి బాబు ప్లాన్ కాబట్టి వీడికి ఏం తెలీదురా అన్నాడు ఆరవ్ బుజ్జగింపుగా. చా, ప్రతిసారి వాడికేం తెలీదు అనకు, చిరాకు దుబ్బుతుంది నాకు. అది కాదురా, ఇప్పుడు నువ్వు ఆవేశంగా వాడిని కొట్టావే అనుకో, వాడు వెంటనే వాడి బాబుకు ఫోన్ చేస్తాడు. వాడు మైనాని ఏమైనా చేస్తే అంటున్న ఆరవ్ మాట పూర్తి కాకుండానే,
అప్పుడు వాడు రక్తంతో ఆ కాళీమాతకి అభిషేకం చేస్తాను. దాని ఒంటి మీద చిన్న గీత పడ్డా కూడా అదే వాడి చివరి ఊపిరి అయిపోతుంది. చచ్చాడు నా కొడుకు నా చేతుల్లో ఈరోజు అన్నాడు ఆవేశంగా సామ్రాట్. ముందైతే మైనా మన దగ్గరికి వస్తే అంటున్నా కూడా అప్పటిదాకా నేను నీలా చేతులు కట్టుకొని కూర్చోలేను. దాన్ని ఎలా నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. సరే, అయితే ముందు ఎక్కడుందో కనుక్కుందాం. తనని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు నువ్వు వాణ్ణి ఏం చేసినా కూడా నేను అడ్డురాను అన్నాడు ఆరవ్. ఒక్క క్షణం ఆలోచించిన సామ్రాట్, నిజంగా అడ్డురావు కదా అని అడిగాడు అనుమానంగా, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడైతే సామ్రాట్ ఆవేశం తగ్గితే ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచించొచ్చు అనుకున్న ఆరవ్ రాను అన్నాడు. ఇప్పుడైతే అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను దాని దగ్గరికి వెళ్తాను అన్నాడు సామ్రాట్. నేను వెళ్ళడం కాదురా, నువ్వు కూడా రా ముందు. మైనా ఎక్కడుందో నీకు ఎగ్జాక్ట్ అడ్రస్ ఇప్పుడే చెప్తాను నీకు నేను అన్నాడు ఆరవ్. అదెలా? అది ఎక్కడుందో నీకెలా తెలుసు? అనుమానంగా చూస్తున్న సామ్రాట్ చూపుకి, రేయ్ అలా చూడకు, నేను చెప్తానుగా, ఇక్కడే వెయిట్ చెయ్యి అని లోపలికి వెళ్ళిన ఆరవ్ కాసేపటికి తన ఫోన్ని బయటకు తీసుకుని వచ్చి ఆల్రెడీ మైనా దగ్గరున్న రింగ్ లో ఉంచిన చిప్ తో తన ఫోన్ కి జీపీఎస్ ట్రాకర్ అరేంజ్ చేసి పెట్టుకుని ఉండడంతో అది ఓపెన్ చేశాడు. అది చూస్తున్న సామ్రాట్, పర్లేదు, బానే ఇంటెలిజెంట్ లా ఉన్నావే నువ్వు అన్నాడు ఆ లొకేషన్ చూసి నవ్వుతూ. ఏంట్రోయ్, తగ్గుతున్నా అని తక్కువ అంచనా వేస్తున్నావా? నీ వయసులో నీకన్నా ఆవేశంగా ఉన్నాను నేను. అడ్డొచ్చిన వాణ్ణి 6 నెలలు బెడ్కే అంకితమయ్యేలా చేసిన హిస్టరీ ఉంది మనకి. ఒక్కసారి రీడర్స్ ని అడుగు, అప్పుడు తెలుస్తుంది ఈ ఆరోగ్యంట్ ఆరవ్ అంటే ఏంటో. నా చేతి పంచుల వరకు అవసరం లేదు, జస్ట్ నా వాయిస్ చాలు ఎదురొచ్చిన వాడికి ప్యాంటు తడుపుకోవడానికి అన్నాడు ఆరవ్ యాటిట్యూడ్ గా. అబ్బో, చాలానే విన్నాంలే గాని ఇలాంటివి అన్నట్టు ఓ లుక్ విసిరి ఈ లొకేషన్ నా ఫోన్ కి సెండ్ చెయ్యి అంటూ ఆర్డర్ వేసి బైక్ స్టార్ట్ చేశాడు సామ్రాట్. యదవ, ఈడు నా పాలిట మొగుల్లా తయారయ్యాడు. ఎలా ఉండేవాణ్ణి ఎలా తయారు చేశాడు. కొద్ది రోజులు ఆగరా, ఆ తింగరి పిచ్చుకతో నీ పెళ్లి చేసి నా పగ తీర్చుకోకపోతే నా పేరు ఆరవనందానే కాదు అని మనసులో తిట్టుకున్న ఆరవ్ని చూసి, మాస్టారు, పట్టపగలు కలలు కన్నది చాలు గాని ముందు పని చూడండి అని చెప్పి బైక్ ముందుకి ఉరికించాడు సామ్రాట్. ఇన్ని కాదు, ఇన్ని ఇలా అడ్డంగా వాదించే అడ్డగోలు విధవని కన్నందుకు ముందు ఆ డస్కీని తన్నాలి. డొక్కు డస్కీ, తిక్క డస్కీ, ఆగవే, నీ పని చెప్తా. ముందు ఆ విక్రాంత్ గాడి పనయ్యాక నీకు మళ్ళీ పనిష్మెంట్ స్టార్ట్ చెయ్యాలి అని సామ్రాట్ నెంబర్ కి లొకేషన్ షేర్ చేసి, ముందు ఆర్నవ్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే వీడి చేతిలో చచ్చిన చేస్తాడు విధవ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆరవ్ లోపలికి వెళ్ళేసరికి మైరా ఇంకా సామ్రాట్ ఎందుకలా ఉన్నాడని ఆలోచిస్తూ ఉండగానే ఆరవ్ మెట్లెక్కుతూ ఉంటే, ఆరవ్ గారు అంటూ వెనకే పరిగెత్తింది మైరా పాప. ఏంటే? విసుగ్గా వెనక్కి తిరిగిన ఆరవ్ సామ్రాట్ మీద కోపమంతా మైరా మీద చూపిస్తుంటే ఇక మైరా విషయం తెలియక బిక్కమొహం వేసి, ఆరవ్ గారు ఎందుకంత కోపంగా ఉన్నారు నా మీద అంది భయంగా. కన్నావుగా నాకు మగుణ్ణి అందుకు అన్నాడు ఆరవ్ ఫ్రస్ట్రేషన్ లో. ఇప్పుడు ఆరు కన్నా ఏం చేశాడు ఆరవ్ గారు అంది అయోమయంగా. ఆరు? షిట్, ఆర్నవ్ అనుకొని, రే విక్రాంత్ గా ఈరోజు చచ్చావురా నా కొడుకు చేతుల్లో అనుకున్నాడు మనసులో. ఆరవ్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఆరు కన్నా ఏం చేశాడు? ప్లీజ్ ఆరవ్ గారు, వాడు చిన్న పిల్లాడు, ఏదో తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మీ కోపాన్ని వాడి మీద చూపించకండి, తట్టుకోలేడు అంది మైరా. మైరా మొహం చూసి, ఇదేమో వాడి మీద ప్రాణాలే పెట్టుకుంది, వాడు చూస్తే ఎలా అలాంటి అడ్డమైన పనులు చేస్తున్నాడు, అసలు ఆర్వి లైఫ్ కి ప్రాబ్లం తెచ్చినందుకే వాడిని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది, కానీ దీని మొహం గుర్తొచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. తను ఆగిన ఈసారి సామ్రాట్ మాత్రం అస్సలు ఆగేలా కనిపించట్లేదు. 1-2 సార్లు వాడి కోపానికి బలయ్యాడు. ఒక్కసారి ఆర్వి విషయంలో మిస్టేక్ చేసినందుకే ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మైనా విషయంలో కూడా అలాంటి తప్పే చేశాడు. ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ, డస్కీ, నేను వాడిని ఏం చేస్తానే, అనవసరంగా పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు, నేను బయటకు వెళ్తున్నాను, నువ్వు ఆర్వి జాగ్రత్తగా ఉండండి అని రూమ్ కి వెళ్లి 15 నిమిషాల్లో ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళిపోయాడు ఆరవ్.
ఆరో పంపిన లొకేషన్లోకి వెళ్లిన సామ్రాట్కి అది వాడుకలో లేని ఓ ల్యాబ్ అని బయట నుండి అక్కడ సెటప్ చూస్తేనే అర్థమవడంతో ఒళ్ళు విరుస్తూ ముందుకు నడిచాడు సామ్రాట్. దూరం నుండి చూస్తే గేట్తో సహా ఆ ల్యాబ్కి కూడా లాక్ కనిపిస్తూ ఉంటే అవలీలగా గేట్ దూకేసి లోపలికి వెళ్లిన సామ్రాట్కి వెనక నుండి మరో గేట్ ఉందని ఈజీగానే అర్థమయ్యింది. బయట ఎవరూ కనిపించకపోతే మెయిన్ డోర్ కాకుండా వెనక నుంచి ఇంకా ఏదైనా డోర్ ఉందా అని చూసిన సామ్రాట్కి వెనక వైపు కూడా ఓ డోర్ ఉన్నట్టు, అది కూడా క్లోజ్ చేసి ఉన్నట్టు కనబడేసరికి మళ్ళీ చుట్టూ చూశాడు. గ్లాస్ విండోస్ అవి కూడా పాతవి అయ్యేసరికి లోపల ఉన్నది ఏదీ క్లియర్గా కనిపించలేదు సామ్రాట్కి. బ్లర్గా ఎవరో మనుషులు ఉన్నట్టు కనిపించగానే ఇంకాస్త ఫోకస్డ్గా చూశాడు. ఓ దగ్గర నలుగురు రౌండ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటే మధ్యలో ఎవరినో కట్టేసినట్టు కనిపించి వెంటనే వెనక వైపు వెళ్లి ఇంతకు ముందు కనిపించిన గ్లాస్ డోర్ను పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. భల్లున విరిగిపడినట్టు వినిపించిన శబ్దానికి అక్కడ వాళ్ళందరూ ఎలర్ట్ అయ్యి సౌండ్ వచ్చిన వైపు వెళ్లి వెపన్స్ తో రెడీగా ఉంటే చాలా దుమ్ము పట్టి ఉన్న గ్లాస్ డోర్ అవడంతో బాగా దుమ్ము పేరుకుపోయి కాసేపటి వరకు అక్కడెవరూ కనిపించలేదు వాళ్ళకి ఎదురుగా. ఎవరూ లేరేంటని అనుమానంగా ఒకడు చేతిలో కత్తి పెట్టుకుని బయటకు వెళ్లేసరికి సరిగ్గా వాడి ముందుకు దూసుకువచ్చి అర అంగుళం దూరంలో ఆగాడు సామ్రాట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మెరుపులా తన మీదకి వచ్చిన 6 అడుగుల సాలిడ్ కటౌట్ చూసి భయపడి తనను ఎదుర్కొనే గ్యాప్ లోనే వాడి చేతిని వెనక్కి మెలిపెట్టి ఆ చేతిలో ఉన్న కత్తిని లాగేసుకుని మోచేత్తో వాడి మెడని లాక్ చేసి టక్కున వాడిని గాల్లోకి ఎత్తి కింద పాడేశాడు సామ్రాట్. సామ్రాట్ ఎదురుగా వచ్చినప్పుడే మిగిలిన ముగ్గురు ఒకేసారి తన మీదకు కలబడడానికి రావడం, అప్పుడే సామ్రాట్ ఫస్ట్ వాణ్ణి ఎత్తి కుదేయడం చూసి ఉన్న చోటే నీలుక్కుపోయారు మిగిలిన ముగ్గురు. వాళ్ళని చూసి సైడ్ స్మైల్ తో షర్ట్ కాలర్ దగ్గరున్న పై 2 బటన్స్ ని విప్పి షర్ట్ ని వెనక్కి విసిరేస్తూ కాళ్ళ దగ్గర ఉన్న వాడిని ఒక్క తన్ను తన్నాడు. అంతే, వాడు వెళ్ళి ఆ ముగ్గురి కాళ్ళకే సాష్టాంగం పడితే ఉలిక్కిపడ్డారు ముగ్గురు. ఎరా, కొట్టాలని అంత ఆత్రంగా వచ్చి అక్కడే ఆగిపోయారే, రండి వే కొట్టేసుకుందాం అంటూ షర్ట్ హ్యాండ్ మడతేస్తూ వాళ్ళ ముందుకు వెళ్ళాడు సామ్రాట్. సామ్రాట్ రెచ్చగొట్టడంతో ఒక్కొక్కడు వీరావేశంలో ఛాతీ విరుచుకొని మరీ ముందుకు వస్తుంటే సామ్రాట్ పిడికిలి బిగించి చెంపల మీద ఇస్తున్న పంచులకి రక్తంతో పాటు దవడ పళ్ళు కూడా కదిలిపోతున్నాయి. మరొకడు సామ్రాట్ మీదకి రాగానే వాడి తలని అతని మోచేతి కింద పెట్టి మరొక మోచేత్తో తల మీద గట్టిగా కొట్టేసరికి తలలో ఉండే నర్వ్స్ మొత్తం ఒకేసారి జివ్వుమన్నాయి వాడికి. మూడోవాడు వెనక నుండి వచ్చి పొడవబోయేసరికి ఆల్రెడీ మోచేతిలో మధ్య డకౌట్ అయిన శాల్తీని ఎత్తి వాడి మీదికే విసిరేయడంతో చేతిలో ఉన్న విపన్ దూరం పడిపోయింది. అయినా కూడా వాడు గివప్ ఇవ్వకుండా సామ్రాట్ తో కిక్ ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడే వెనక నుండి రేయ్, ఒక చిన్న బచ్చాగాన్ని చంపడానికి ఎంతసేపేంట్రా అని అరిచిన వాయిస్ కి ఆవేశంగా వెనక్కి తిరిగాడు సామ్రాట్. ఎదురుగా స్పృహలో లేని మైనా తన చేతుల్లో ఉంటే మైనా మీద కత్తి పెట్టి సామ్రాట్ ఫోకస్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు విక్రాంత్. రేయ్, మర్యాదగా చెప్తున్నా దాన్ని వదిలి, దాని ఒంట్లోంచి ఒక్క చుక్క కాదు కదా, దాని ఒంటి మీద చిన్న గీత పడ్డా గాని నీ ఒంట్లో ఉండే సింగిల్ డ్రాప్ బ్లడ్ తో సహా చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కూడా కక్కేలా కొడతా నా కొడక అన్నాడు సామ్రాట్ ఆవేశంగా. సామ్రాట్ కి విక్రాంత్ తెలీదు, వాణ్ణి ఎప్పుడు చూడలేదు. ఓసారి వాణ్ణి 6వ ఫోటోలో చూపించాడు కానీ అప్పుడు యంగ్ విక్రాంత్ కి ఇప్పుడున్న విక్రాంత్ కి తేడా ఉండడంతో సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాడు సామ్రాట్. పైగా ఇప్పుడు సామ్రాట్ ఫోకస్ విక్రాంత్ మీద లేదు, వాడి చేతుల్లో స్పృహ లేకుండా ఉన్న మైనా మీదే ఉంది. సామ్రాట్ డైలాగ్స్ కి విక్రాంత్ రాక్షసంగా నవ్వుతూ, పర్లేదురా, నీ బాబే అనుకున్నా, నీలో కూడా బానే కలేజా ఉంది, కానీ నువ్వు నన్ను కొట్టడం దీన్ని అంటున్నా విక్రాంత్ మాట పూర్తి కాకుండానే సామ్రాట్ చేతిలోంచి వేగంగా దూసుకు వెళ్లిన కత్తి విక్రాంత్ వెంట్రుక వాసిలో తప్పించి బెల్లి వెనక ఉన్న అద్దాన్ని బద్దలు కొట్టేశాయి. రెప్పపాటు కాలంలో జరిగిన విధ్వంసానికి, తప్పిన చావుకి ప్రాణభయం అంటే ఏంటో తెలిసి వచ్చి వాడి నోట్లోంచి రావాల్సిన ఫుల్ డైలాగ్ కాస్త గొంతులోనే ఆగిపోయింది విక్రాంత్ కి.
చావు భయం విక్రాంత్కి విక్రాంత్ కళ్ళల్లో ఆ క్షణం స్పష్టంగా కనబడుతూ ఉంటే ఈవిల్ స్మైల్ చేస్తూ ముందుకు అడుగు వేసిన సామ్రాట్ తల మీద భల్లున విరిగింది ఒక చెక్క కర్ర. ఇంతకు ముందు 4వ వాణ్ణి పూర్తిగా పడుకోబెట్టకుండా విక్రాంత్ డైవర్ట్ చేశాడు అన్నాను కదా, వాడే ఈ కర్రతో కొట్టింది సామ్రాట్ని. వాళ్ళు రౌడీలు కదా, ఒక్క దెబ్బకే పడిపోరు. ఇదేం సినిమా కాదు కదా, 80 కిలోల హీరో 180 కిలోల వాడిని ఒక్క దెబ్బతో మట్టి కనిపించను. పైగా ముందే చెప్పిన వాడు గివప్ ఇవ్వకుండా ఫైట్ కూడా చేస్తున్నాడు అని. ఓకేనా? సామ్రాట్ తల మీద తగిలిన దెబ్బ వల్ల క్షణం పాటు జివ్వమంటున్న తలను చేత్తో పట్టుకొని గట్టిగా తల విదిలించి వెనక్కి తిరిగేసరికి వాడు భయంతో చూస్తున్నాడు సామ్రాట్ని. అయిపోయావురా నా కొడక, వెనక నుండి కొడతావా అంటూనే వాడి గొంతు పట్టి ఊపిరి ఆడకుండా చేస్తూ వాన్నలా పట్టుకునే వెనక్కి తిరిగి దాన్ని వదిలేయి అన్నాడు విక్రాంత్ ను చూస్తూ బేస్ వాయిస్ లో సామ్రాట్. ఎర్రటి నిప్పు కనికల్లా ఉన్న కళ్ళు, ఎదుటివాడి గొంతు మీద బిగుసుకున్న పిడికిలి కారణంగా బయటకే పొంగి కనిపిస్తున్న కండరాలు, రౌద్రంగా ఉన్న గొంతు, సామ్రాట్ వార్నింగ్ కి ముచ్చెమటలు పట్టాయి విక్రాంత్ కి. అయినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బెంకం చూపిస్తున్న విక్రాంత్ మీద అచేతనంగా దబ్బున పడ్డాడు సామ్రాట్ చేతిలో ఉన్నవాడు. వాడు అలా పడడంతో సామ్రాట్ వాడితో పాటు తాను కూడా కింద పడుతూ మైనాను వదిలేశాడు విక్రాంత్. స్పృహలో లేని మైనాను కింద పడబోతుంటే మూడే అంగల్లో చేరి తనని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు చెంప మీద. చర్రుమన్న దెబ్బకి కళ్ళు తెరిచిన మైనా ఎదురుగా వేడి సెగలు ఎక్కుతున్న శ్వాసతో గంభీరంగా ఉన్న సామ్రాట్ ఫేస్ చూసి భయంతో సామ్రాట్ గారు అని అతని చెంప మీద చెయ్యి వేయబోతుంటే విసురుగా ఆమెని పక్కకు జరిపి చైర్లో కూర్చోబెట్టిన సామ్రాట్ ఎదురుగా అప్పుడే పైకి లేస్తున్న విక్రాంత్ని చేరి విక్రాంత్ చేతిని పట్టుకొని ఈ చేత్తోనే కదరా దాన్ని పట్టుకుంది అని అడుగుతూ ఆ చేతిని షోల్డర్ జాయింట్ బోన్ దగ్గర పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ముందు నుండి వెనక్కి అన్నట్టుగా 365 డిగ్రీస్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో తిప్పేసరికి ఫట్ 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 అని సౌండ్ చేస్తూ విరిగింది విక్రాంత్ చెయ్యి. అలా విరిగేప్పుడు విక్రాంత్ పెట్టిన గావు కేక ఆ ల్యాబ్ మొత్తం దద్దరిల్లింది. కిందకి వేలాడుతున్న చేతిని చూస్తూ పట్టుకో పో, ఇప్పుడు దాన్ని పట్టుకో అన్నాడు కోపంగా సామ్రాట్. విక్రాంత్ చేతి నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటే కింద పడ్డ కత్తిని తీసుకొని విక్రాంత్ మెడ మీద పెట్టి మొయ్ నా కొడక, సౌండ్ వచ్చిందంటే గొంతు కోస్తా. ఇందాకేదో వాగావు కదరా, ఇప్పుడు వాగు. ఏంటి దాన్ని అనాలన్నావు కదా నువ్వు, దాన్ని అంటూనే విక్రాంత్ గొంతు మీద పట్టు బిగించగానే ఊపిరాడక నోరు తెరిచిన విక్రాంత్ నాలుక మీద కత్తితో కస్సున కోత పెట్టేశాడు. దెబ్బకి వాడి నోటి నిండా రక్తం నిండిపోతే అది చూసిన మైనా భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎంత కొట్టినా నాకు సాటిస్ఫాక్షన్ లేదురా, నాకు ఇంకా కొట్టాలి నిన్ను అంటూ ఆగకుండా రిప్స్ దగ్గర పంచులు ఇస్తుంటే సామ్రాట్ పంచులు తట్టుకోలేక కింద పడుతున్న విక్రాంత్ నోట్లో నుండి పడ్డ రక్తం ఆ ఫ్లోర్ ని తడిపేసింది. నువ్వింత తొందరగా పడిపోవడానికి వీల్లేదురా, లే నేను నిన్ను ఇంకా కొట్టాలి, లేరా అంటూ అటు ఇటు చూస్తున్న సామ్రాట్ కి ఇందాక రౌడీలు పట్టుకున్న వాటిల్లో ఐరన్ రాడ్ కనిపించి అది చేతిలోకి తీసుకున్నాడు. వేళ్ల మధ్యలో నుండి భయంగా చూస్తున్న మైనా పాపకి సామ్రాట్ ఐరన్ రాడ్ తో ఆ విక్రాంత్ మీదికి దూసుకుపోవడం కనిపించి ఇక దాంతో కొడితే వాడు చచ్చిపోతాడని కన్ఫర్మ్ చేసుకుని ఫాస్ట్ గా లేచి వెళ్ళి సామ్రాట్ ను ఆపడానికి వెనక నుండి హక్ చేసుకుంది మైనా. ఏయ్ వదలవే, లేదంటే చస్తావు నా చేతుల్లో అని సామ్రాట్ అరుస్తుంటే, సామ్రాట్ గారు ప్లీజ్ వాణ్ణి వదిలేయండి, ఇలా కొడితే చచ్చేలా ఉన్నాడు అని ఏడుస్తూ చెప్పింది మైనా. కోపంగా వెనక్కి తిరిగే మైనా బుగ్గలు పట్టుకొని చావడు వాడు, నేను చావనివ్వను వాణ్ణి, అంత ఈజీగా వాడికి నేను చావనిస్తా అనుకుంటున్నావా అని అరుస్తున్న సామ్రాట్ ని చూసి ఇప్పుడు తన టైం అనుకున్న విక్రాంత్ ముందు అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలనుకొని ఇందాక విక్రాంత్ నాలుకని చీల్చిన ఆ కత్తి కింద పడేయడంతో దాన్ని అందుకొని వెనక నుండి సామ్రాట్ మీదకి విసిరేశాడు విక్రాంత్. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్